హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ కుమార్ ఫ్యాషన్కి స్వాగతం. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. ఇకపోతే మనం డైరెక్ట్గా అయితే టాపిక్ వెళ్ళిపోతాం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే అసలు బొట్టు వెనక ఉన్న దాగి ఉన్న రహస్యాలు ఏమిటి. అదేనంటే మనం నుదుటి పైన పెట్టుకుంటాము కదా లేడీస్, దాన్ని పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి దాని గురించి చెప్తాను. ఇక వైర్లెస్ మైకులు ఎలా పనిచేస్తాయి దాని గురించి చెప్తాను. నెక్స్ట్ ఆకలిని నియంత్రించే ట్యాబ్లెట్లు ఉన్నాయంట, దాని గురించి వీడియోలో చెప్తాను. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు చాలాసార్లు రోడ్డు ప్రయాణం చేసే ఉంటారు. దాంట్లో దీన్ని ఎప్పుడైనా మీరు గమనించారు. అదేమిటంటే కిలోమీటర్ల రాళ్ళ రంగుల గురించి. అవేమిటో దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మైలు రాయి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సహజంగా ఇవి తెలుపు రంగులో ఉంటాయి. అయితే ఈ రాయిపై 25% వేరే రంగు వేసి ఉంటే అది ఏ రకం రోడ్డు తెలియజేస్తుంది. ఉదాహరణకు పసుపు తెలుపు రంగులో ఉంటే అది నేషనల్ హైవే, పచ్చ తెలుపు రంగులో ఉంటే అది స్టేట్ హైవే, తెలుపు నలుపు రంగులో ఉంటే అది సిటీ రోడ్డు, ఆరెంజ్ వైట్ కలర్లో ఉంటే అది గ్రామీణ రోడ్డు. మీరు ఎప్పుడైనా గమనించారా, చాలాసార్లు రాసేటప్పుడు నంబర్ను ఎన్ఓ అని రాస్తుంటారు. ఎన్ఓ అని ఎందుకు రాస్తారు దాని గురించి అది పూర్తిగా తెలుసుకుందాం. నంబర్ని షార్ట్ కట్గా మీరు ఎలా రాస్తారు, ఎన్ఓ అనగానే మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారో లేదో, ఓ అనే అక్షరం ఎక్కడ కనపడదు, నంబర్లో కూడా ఉండదు. అలాంటప్పుడు షార్ట్ కట్లో రాయాలంటే ఎన్యూ కదా రాయాలి. మరి ఎందుకు ఎన్ఓ అని ఎందుకు రాస్తున్నారంటే దీనికి ఒక కారణం ఉంది. ఇంగ్లీష్లో చాలా పదాలను ఇతర భాషల నుంచి అరువు తెచ్చుకున్నట్లే నంబర్ని కూడా లాటిన్ భాష నుంచి తెచ్చుకున్నది. లాటిన్లో నంబర్ యుఓ అంటారు, దాని సింబల్ ఎన్ఓ. ఈ సింబల్ నుంచి వచ్చినది ఈ నంబర్ ఎన్ఓ అనేది. మన ఆకలిని నియంత్రించే ట్యాబ్లెట్లు ఉన్నాయి. అది ఎక్కడ అంటే మన శరీరంలో కోపం, ప్రేమ, బాధ, ఆకలి, నొప్పి వంటి భావోద్వేగాలను హార్మోన్లు నియంత్రిస్తాయి. వీటిని మనమే కంట్రోల్ చేసుకోగలం. అబుదాబిలోని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఆకలిని నియంత్రించడానికి మొదటిసారిగా జీర్ణం కాకుండా పొట్టలో ఉండే ఎలక్ట్రోస్న్యూటికల్ క్యాప్సూల్ తయారు చేశారు. మన శరీరంలో ఆకలి భావన మెదడులోగా గట్ అనే భాగం నియంత్రిస్తుంది. ఈ పరికరాన్ని తయారు చేయడంలో మిట్ అనే శాస్త్రవేత్తలు సహకరించారు. దీన్ని ఫ్లాష్ అని పిలుస్తారు. ఇది మన కడుపులో ప్రవేశించిన తర్వాత జీర్ణం కాకుండా మనకు ఆకలి వేయకుండా జీర్ణశాల విడుదలను అడ్డుకుంటుంది. న్యూరో హార్మోన్ల సమాచార రవాణాను నియంత్రిస్తుంది. సిగ్నల్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఆస్ట్రేలియాలో జీవించే డేవిల్ అనే బల్లి దాన్ని ఆకలిని నియంత్రించగలదంట. దాని ప్రేరణతో ఈ పరికరాన్ని కనుగొన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు దీన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? అసలు వైర్లెస్ మైకులు ఎలా పనిచేస్తాయి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. తీగల ప్రమేయం లేకుండా వివిధ భాగాలకు ఒక అనువైన గొట్టంలో అమర్చి ఉన్న సాధనమే ఈ వైర్లెస్ మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ సులువుగా చేతిలో పట్టుకొని వ్యక్తులు, గాయకులు వేదికపై ఏ మూలకైనా వెళ్ళొచ్చు. అవసరమైతే ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళి మాట్లాడినా ఇది శబ్దాన్ని ప్రసారం చేస్తుంది. కాకపోతే ఈ వైర్లెస్ మైకులు ఖరీదు కాస్త ఎక్కువగా ఉంటుంది. వైర్లెస్ మైక్రోఫోన్లో స్వల్ప పరిమాణంలో ట్రాన్స్మిటర్, రిసీవర్, పిఏ సిస్టమ్ లేక హెడ్సెట్ ఒక గొట్టంలో అమర్చి ఉంటాయి. ట్రాన్స్మిటర్ పనిచేయడానికి కావలసిన 9 వోల్ట్ల బ్యాటరీ కూడా అందుబాటులో ఉంటాయి. ట్రాన్స్మిటర్ ఎలక్ట్రానిక్ తరంగ ధైర్యాన్ని ప్రసారం చేస్తుంది. రిసీవర్ కూడా ఆ తరంగ ధైర్యానికి ట్యూన్ పై ఉంటుంది. మైక్రోఫోన్ని ప్రవేశించిన శబ్ద తరంగాలను ట్రాన్స్మిటర్ విద్యుత్ తరంగాలుగా గ్రహించిన రిసీవర్ అక్కడే ఉన్న యాంటీనా ద్వారా ప్రసారం చేస్తుంది. ఆ తరంగాలను గ్రహించిన రిసీవర్ అక్కడే అమర్చి ఉన్న పిఏ సిస్టమ్ను లేక హెడ్సెట్ సాయంతో శబ్ద తరంగాలను మార్చి ఆ శబ్దాన్ని ఎక్కువ తీవ్రతతో ప్రేక్షకులకు అందజేస్తుంది. శబ్దం వెలువడే నోటికి మైక్రోఫోన్ మధ్య గల దూరాన్ని చేతి కదలికల ద్వారా మార్చి వైర్లెస్ మైక్రోఫోన్ నుంచి వెలువడే శబ్ద తీవ్రతను, స్వచ్ఛతను నియంత్రించవచ్చు. అసలు బొట్టు పెట్టుకోవడం వెనక దాగి ఉన్న రహస్యాలు ఏమిటి దాని గురించి అయితే కొద్దిగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఫ్యాషన్ వల్ల లేదంటే వేసుకునే మోడర్న్ దుస్తుల వల్ల బొట్టు పెట్టుకుంటే సెట్ అవ్వదని అనుకుంటారు, అందంగా కనిపించమేమో అని అనుకుంటారు. బొట్టు పెట్టుకోవడం లేదు కానీ హిందూ సనాతన ధర్మంలో ప్రతిదానికి ప్రాధాన్యత ఉంది. అందులో బొట్టు పెట్టుకోవడం కూడా ఒకటి. ఆడవారు బొట్టు పెట్టుకునేకోవడం ఆచారం మాత్రమే కాదు, దాని వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. అవేమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం. బొట్టు పెట్టుకోవడం వల్ల మనిషి భక్తి ముక్తి కలిగి నిజాయితీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. పాటు బొట్టు పెట్టుకున్న వారు చూస్తే ఎదుటి వారిలో పవిత్ర భావన కలిగి గౌరవాన్ని కూడా పొందుతారు. మహిళలు కుంకుమ పెట్టుకోవడం వల్ల అది శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు ఏకాగ్రతను పెంచి మెదడును ఉత్సాహంగా ఉంచుతుంది. సంతాన వేగంగా కలిగేలా చేస్తుందని కూడా కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. మనం బొట్టు పెట్టుకోవడం పాయింట్ వద్ద ప్రశాంతత చాలా అవసరం. అప్పుడే ఏకాగ్రత ఉంటుంది. ఆ పాయింట్ వద్ద చల్లదనంతో పాటు రక్త ప్రసరణ బాగా ఉండాలని ఋషులు, మునులు నుదుటి తిలకాన్ని ధరించడం మొదలుపెట్టారు. ఏకాగ్రత వలన వారు తమ మనసుని అదుపులో పెట్టుకోగలరని, అలాగే చురుకైన మెదడు పనితనాన్ని కలిగి ఉండేవారని ఈ పాయింట్ని సంస్కృతంలో అగ్నచక్రం అని అంటారు. ఇదంటే మన నుదుటి మీద కుంకుమ, తిలకం, విభూతి ధరించడం వెనకున్న అసలు కారణాలు.
మీలో ఎంతమందికి తెలుసు అసలు గోత్రం అంటే ఒక జెనెటిక్ కోడ్ అని? అవునండి, మీరు ఉన్నది నిజమే. ఈ గోత్రం అంటే మన గోత్రం అంటే ఒక జెనెటిక్ కోడ్. అవునండి, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒకే వంశానికి చెందిన వ్యక్తుల మధ్య లేదా వైవాహిక బంధం ఏర్పడకుండా ఈ గోత్రమును వాడుతూ ఉంటారు. ఇది శాస్త్రీయ విజ్ఞానమే, కానీ ఇది ఒక మూఢనమ్మకం అసలు కాదు. గోత్రం అనేది తెలుగులో ఒక వ్యక్తి యొక్క వంశపార్య మూల పురుషుడిని సూచిస్తుంది. ఇది ఒక కుటుంబం లేదా తెగ యొక్క వంశాల వృక్షం గుర్తించడానికి చాలా ఉపయోగపడుతుంది. గోత్రం అంటే మన తెలుగులో వంశం లేదా గోత్రం అని అర్థం. ఇది ఒక వ్యక్తి యొక్క మూల పురుషునితో చెందినవాడు తెలుపుతుంది. సాధారణంగా హిందూ సాంప్రదాయంలో గోత్రం అనేది వివాహ సంబంధాలు నిర్ణయించడానికి చాలా ఉపయోగిస్తూ ఉంటారు. ఒకే గోత్రానికి చెందిన వారు వ్యక్తులు కానీ ఈ వివాహాల సంబంధాలు దీంట్లో కుదుర్చుకోరు. ఇకపోతే గోత్రములు అనేవి ఋషుల పేర్ల 7 మంది ఋషుల పేర్లతో సంబంధం కలిగి ఉంటాయి. సాధారణంగా ఇది 7 లేక 8 మంది ముఖ్యమైన ఋషులతో కలిసి ఉంటాయి. అవి ఏమిటంటే, గోత్రానికి ఒక వ్యక్తి యొక్క పూర్వీకులను గుర్తించడానికి, వారి మధ్య సంబంధాలను తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. హిందూ వివాహంలో సంగీతృకుల మధ్య వివాహాన్ని నివారించడానికి ఈ గోత్రం ఒక ముఖ్యమైన అంశం. ఒకవేళ మీకు మీ గోత్రం తెలియకపోతే, ఒకవేళ మీరు ఎవరైనా తమ గోత్రం తెలియదని చెబితే, వారు తమ ఇంటి పేరు లేదా దేవుడి పేరు గోత్రంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమైన 7 ఋషుల గోత్రాల గురించి తెలుసుకుందాం. వశిష్ఠ గోత్రం, కశ్యప గోత్రం, భరద్వాజ గోత్రం, గౌతమ గోత్రం, విశ్వామిత్ర గోత్రం.